ముంబై ఇండియన్స్ ఫోర్త్ టీమ్ టు క్వాలిఫై ఐపీఎల్ 2025 లో ప్లే ఆఫ్స్ కి డీసీని డామినేట్ చేశారు. డీసీని ఓడించారు. డీసీ ఎలిమినేట్ అయిపోయింది. టాప్ 4 దొరికేశారు. జీటీఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ఎంఐ. ప్రస్తుతానికి ఆర్డర్ ఏంటో తెలియదు కానీ వీళ్ళు నలుగురు క్వాలిఫై అయిపోయారు. ఈ మ్యాచ్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అలాగే జీటీ టేకింగ్ ఆన్ ఎల్ఎస్జీ అహ్మదాబాద్ లో. అసలు ఎందుకురా ఈ మ్యాచ్ చూడాలి, డౌట్ ఉండాలా వద్దా, మరి దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. वेलकम टू सम टेल्स. ना पेर कौशिक. फर्स्ट थिंग्स फर्स्ट, पॉइंट्स टेबल ओसारी देखे तो क्या समझ में आता बोले तो 4 टीम्स ఏవైతే క్వాలిఫై అయిపోయి కనిపించేస్తున్నాయి. జీటీ, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్. మిగతా అందరూ ఎలిమినేట్ అయిపోయారు. అయితే ప్రస్తుతానికైతే అదే ఆర్డర్ లో టాప్ 4 టీమ్స్ ఉన్నాయి, కానీ అదే ఆర్డర్ లో ఉండాలని గ్యారంటీ లేదు. బికాజ్ ఇంకా కొన్ని మ్యాచ్లు మిగులున్నాయి. దాని తర్వాత మనకి టాప్ 2 ఏంటి అర్థమవుతుంది, 3 and 4 ఏంటో అర్థమవుతుంది కదా. మరి అసలు ఈ 4th స్పాట్ లోకి ఎలా వచ్చారు ప్రస్తుతానికి ఎంఐ అంటే కనుక, వాళ్ళు ఆడిన మ్యాచ్ అగైన్స్ డీసీ అట్ వాంఖేడే స్టేడియం. ఎంఐ డామినేట్ చేశారు. మొదట బ్యాటింగ్ చేస్తూ 180 స్కోర్ చేశారు. దాని తర్వాత డీసీని 121 కి ఆల్ అవుట్ చేశారు. డామినేషన్ కనిపించింది, ఎస్పెషల్లీ బాల్ తోటి. బ్యాట్ తోటి వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఫర్ ద మెజారిటీ ఆఫ్ ది ఇన్నింగ్స్. ఎలానో ఏంటో చెప్తాను. నౌ బిఫోర్ వి గో ఇన్ టు ది డీటెయిల్స్, మీకు ఎక్కడైనా సరే వీడియో నచ్చితే హిట్ ద లైక్ బటన్. చిన్న పని, మీకు చాలా హెల్ప్ అవుతుంది. మాకు వీడియోని ఆటోమేటిక్గా ఎక్కువ మందికి చూపిస్తుంది యూట్యూబ్. చాలా తక్కువ మంది చూస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఐ అండర్స్టాండ్ దట్ ఈ ఫేజ్కి వచ్చేసరికి ఐపీఎల్ చూడడం, దాని గురించి వీడియో చూడడం కొంచెం బోరింగ్ అనిపించవచ్చు. బట్ మీరు ఎక్కడ నచ్చితే కనుక హిట్ ద లైక్ బటన్, బికాస్ అట్ హెల్ప్ అస్ లాట్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే కనుక ఇప్పటిదాకా ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కన్సిడర్ డూయింగ్ దట్. మ్యాసివ్ బూస్ట్ ఫర్ అస్. ఓకే, నౌ ఏం జరిగింది మ్యాచ్ లో? ఫస్ట్ ఎంఐని బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది బికాజ్ టాస్ డీసీ గెలిచి ఫ్యాఫ్ డుప్లెసీ. ఇట్ వాస్ సర్ప్రైజ్ టు సీ ఫ్యాఫ్ బికాస్ అక్షర్ పటేల్ అన్వెల్ట్. ఎక్కడ ఇన్ఫర్మేషన్ రాలేదు, టాస్ అప్పుడే తెలిసింది. అండ్ హీ వాజ్ అన్వెల్, హీ వాజ్ నాట్ అవైలబుల్ ఫర్ దిస్ గేమ్. మాధవ్ తివారీని తీసుకొచ్చిన స్థానంలో, అండ్ అలాగే ముఖేష్ని తీసుకొచ్చారు, నట్టును డ్రాప్ చేశారు. అండ్ దట్ వాస్ ది మేకప్ ఆఫ్ డీసీ. వాళ్ళు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేయమని ఎంఐని యాక్చువల్లీ బాగా బౌలింగ్ చేశారు. ఓలీగా వికెట్స్ తీసుకున్నారు. ఆ 3rd వికెట్ పడిన తర్వాత వచ్చిన పార్ట్నర్షిప్ సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ ఇద్దరి మధ్యన ఒక 55 రన్ పార్ట్నర్షిప్ చూసాం. రన్ బాల్ 27 ఫర్ తిలక్ వర్మ. సూర్య కూడా చాలా జాగ్రత్తగా ఆడుతూ వచ్చాడు. కాకపోతే ఎప్పుడైతే తిలక్ వర్మ అవుట్ అయ్యాడో సూర్య డిసైడెడ్ నేను లాస్ట్ దాకా ఆడాలి. 18 ఓవర్స్ దాకా కూడా డీసీ గుప్పిట్లో ఉండింది మ్యాచ్. 132 ఎంతో స్కోర్ చేశారు అంతే. అక్కడ మొదలైంది బాస్. 19th ఓవర్లో ముఖేష్ కుమార్ వేస్తున్నప్పుడు అప్పటిదాకా 3 ఓవర్స్లో 20 odd runs మాత్రమే ఇచ్చిన తను, 21 అనుకుంటా. ఆ లాస్ట్ ఓవర్, హిజ్ లాస్ట్ ఓవర్, 19th in the first innings of MI, అతను 27 runs ఇచ్చేశాడు. అక్కడ మారిపోయింది మొత్తం అంతా కూడా. నమన్ధీర్ 8 balls లో 24. క్యా తో భీ మారా ఉస్తాద్, చిందియా కర్ దియా అవునవుతో. మస్తు కొట్టిండు బై, ఇష్టం వచ్చినట్టు. ఓవర్ కవర్స్ ఒకటి, లాఫ్ట్ ఒకటి, మిడ్ వికెట్ వైపు ఒకటి కొట్టిబారు దొబ్బాడు మొత్తం అంతా కూడా. సూర్య కూడా ఫస్ట్ బాల్ 6 కొట్టి అలా బేసికలీ స్టార్టెడ్ ద మొమెంటమ్. అండ్ నమన్ధీర్ ఎలా అయితే ఆడాడో 8 balls 24, అది టర్నింగ్ పాయింట్ గా మారిపోయింది. నెక్స్ట్ ఓవర్లో కూడా మళ్ళీ ఒక 21 పరుగులు స్కోర్ చేశారు. మొత్తానికి లాస్ట్ 2 ఓవర్స్లో 48 runs స్కోర్ చేసి 132 కాస్త 180గా మారిపోయేలా చేశారు ముంబై ఇండియన్స్. గేమ్ అక్కడే మారిపోయింది. నా స్పెషల్ అప్రిసియేషన్ ఫర్ సూర్యకుమార్ యాదవ్. ఎందుకు అంటే రెగ్యులర్గా అటాకింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడకపోయినా కూడా టీంకి ఏం కావాలో, పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో దానికి తగ్గట్టుగా తన గేమ్ని మార్చుకొని అడాప్ట్ చేసుకొని కాస్త ఓపిక చూపించి తిలక్ ఆడుతున్న సేపు ఆ పార్ట్నర్షిప్ నిర్మించి, తిలక్ అవుట్ అయిన తర్వాత కూడా ఎక్కడా కూడా తన కంపోజర్ లూజ్ కాలేదు. హార్దిక్ అవుట్ అయినా కూడా ఎక్కడా షాట్స్ ఆడలేదు. హీ వాజ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్. సరైన మూమెంట్ కోసం వెయిట్ చేశాడు. అది వచ్చింది 19th ఓవర్లో. అప్పటిదాకా ఓపిక చూపించాడు. దాని తర్వాతే విజృంభించాడు. అది సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ లోని హైలైట్ గా చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్ అని చెప్పింది ఏంటంటే, మై వైఫ్ విల్ బి వెరీ హ్యాపీ విత్ దిస్ అవార్డ్ బికాస్ ఇప్పటిదాకా ఈ సీజన్ లో అన్ని అవార్డ్స్ గెలిచాను, ఇది తప్ప ఫస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ ఇది. అండ్ ఐఎమ్ షూర్ షీల్ బి వెరీ హ్యాపీ అని చెప్పాడు. దట్స్ గ్రేట్ టు హియర్ ఫ్రమ్ హిమ్. అండ్ వాళ్ళ ఆవిడ కూడా ఐ థింక్ విల్ బి వెరీ హ్యాపీ విత్ దిస్ అవార్డ్. కేక్ తో సెలబ్రేట్ చేసుకుంటారట. కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ దెమ్. బట్ ఆడిన నాక్ వాజ్ అవుట్ స్టాండింగ్. 73 స్కోర్ చేశాడు 40 odd balls లో. నాట్అవుట్ గా నిలిచాడు. దట్ వాజ్ ద కీ. అందుకే 180 స్కోర్ చేశారు. నౌ డీసీ బౌలర్స్ 18 overs దాకా బాగా వేసిన వాళ్ళు ఆఖరి 2 overs లో మాత్రమే ఇబ్బంది పాలయ్యారు. ఇది మాత్రం నిజం. అక్కడి వరకు గేమ్ కంట్రోల్ చేశారు వాళ్ళు. మొమెంటం షిఫ్ట్ అయిపోయింది. తర్వాత వాళ్ళు బ్యాటింగ్ వచ్చారు, చుక్కలు చూశారు. బికాజ్ ట్రెంట్ బోల్ట్ ఫస్ట్ రాహుల్ని అవుట్ చేశాడు. దాని తర్వాత దీపక్ చార్ తనొక వికెట్ తీసుకున్నాడు. దాని తర్వాత యాక్చువల్లీ వేసిన ప్రతి బౌలర్ వికెట్ తీసుకున్నాడు. దెన్ యూ హ్యాడ్ మిచ్ శాంట్నర్ బౌలింగ్ అన్ అమేజింగ్ స్పెల్. 4 ఓవర్స్లో 11 runs మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీసుకొని 16 డాట్ బాల్స్ వేసి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అంటే ఎలా వేయాలో చూపించాడు.
క్లాసికల్ బౌలింగ్. పిచ్లో కొంచెం హెల్ప్ ఉండింది, కొంచెం గ్రిప్ పై టర్న్ అవుతుండింది. ఎలా అయితే విప్రాజ్ని అవుట్ చేశాడో దట్ వాజ్ అమేజింగ్. ఆ ఓవర్ మొత్తం అంతా పేస్ ని వేరీ చేస్తూ ఒక బాల్ నెమ్మదిగా వేసి నెక్స్ట్ బాల్ ఇంకొంచెం పెంచి తర్వాత బాల్ ఇంకొంచెం పెంచి ఆఖరికి అవుట్ అయ్యే బాల్ 90 km/h వేగంతో వేసి హీ గాట్ దట్ లీడింగ్ ఎడ్జ్ అండ్ హీ గాట్ విప్రాజ్ నిగమ్. అది మాత్రమే కాదు, తర్వాత ఐ థింక్ సమీర్ రిజ్వీని అవుట్ చేశాడు. ఈ గాట్ అశుతోష్ ఆల్సో స్టాంప్. ఆహా, క్రేజీ బౌలింగ్, ఐ టెల్ యూ, క్రేజీ బౌలింగ్. మీరు గనక హైలైట్స్ అన్నా కనీసం క్యాచ్ చేయాల్సిందే లైవ్ గా మ్యాచ్ చూడకపోతే, బికాస్ ఇలాంటి లెఫ్ట్ ఆర్మ్, స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ చాలా అరుదుగా చూస్తాం. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద బిజినెస్. ఎలా సిఎస్కే తను వదులుకున్నారో, ఉన్నంత కాలం కూడా రెగ్యులర్ గా ఎందుకు ఆడించలేదో బిగ్ క్వశ్చన్ మార్క్. బట్ ఎంఐ మటుకు చాలా బాగా ఉపయోగిస్తున్నారు మిత్ శాంట్నర్ ని. హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్ మేనేజ్మెంట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు మిత్ శాంట్నర్. తను మాత్రమే కాదు, జస్ప్రీత్ బుమ్రా వేసిన స్పెల్ కూడా పిచ్ తో సంబంధం లేదు బుమ్రా భయ్యాకి. బికాస్ మిగతా అందరూ కూడా ఓన్లీ కట్టర్స్ వేసుకుందాం అలానే అనుకున్నారు. బుమ్రా బౌన్సర్ వేస్తా, కట్టర్ వేస్తా, సీమప్ డెలివరీ వేస్తా, యార్కర్ వేస్తా, అన్నీ వేస్తా, ఇబ్బంది పెట్టిస్తా, తికమక పెట్టిస్తా అన్నాడు. అదే చేశాడు. తను కూడా 3 వికెట్లు తీసుకున్నాడు, 12 runs మాత్రమే ఇచ్చాడు. వాళ్ళిద్దరూ కలిసి 6 వికెట్లు 23 runs. ఇంకేమన్నా ఉందా అసలు? ఎవరన్నా తట్టుకోగలరా అసలు? చెడు కూడా ఆడుకున్నాడు బుమ్రా అయితే. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించకూడదు అంటారు, కానీ లాస్ట్ లో ముస్తఫిజుర్ పైన బుమ్రాస్త్రం వేశాడు. యార్కర్ వేసి ఫినిష్ చేశాడు మ్యాచ్. హైలైట్ పర్ఫార్మెన్స్లు అవి శాంట్నర్ది, బుమ్రాది, సూర్యాది అండ్ క్యామియో బై నమన్ధీర్. ఈ నలుగురు పుణ్యమా అని చెప్పేసి ఎంఐ కంఫర్టబుల్ గా ఈ మ్యాచ్ గెలిచేశారు. దాంతో ప్లే ఆఫ్స్ లోకి అడుగు పెట్టేశారు. ఇంకో మ్యాచ్ ఉంది వాళ్ళకి, గెలిస్తే 18కి వెళ్తారు. కానీ వాళ్ళు సెకండ్ స్పాట్ లోకి వెళ్ళాలంటే ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ వాళ్ళ తర్వాత ఉన్న 2 మ్యాచ్లు ఓడిపోవాలి. అది జరిగితే వీళ్ళ మ్యాచ్ గెలిస్తే సెకండ్ స్పాట్కి వెళ్తారు, లేకపోతే థర్డ్, ఫోర్త్ అంటే ఎలిమినేట్ రావాల్సి వస్తుంది. బేసిక్గా మీకు ఫార్మాట్ తెలుసు కదా, టాప్ 2 ఉన్న వాళ్ళు క్వాలిఫైర్ 1 ఆడతారు, ముల్లన్పూర్లో జరుగుతుంటా. గెలిచిన వాళ్ళు నేరుగా ఫైనల్కి, క్వాలిఫైర్ 1 ఓడిపోయిన వాళ్ళు వెయిట్ చేస్తారు. ఎవరి కోసం? ఎలిమినేటర్లో నంబర్ 3, నంబర్ 4లో ఆడుతున్న ఎలిమినేటర్లో ఎవరైతే గెలుస్తారో అది కూడా ఎక్కడ జరుగుతుందంటే ముల్లన్పూర్లో. గెలిచేసిన తర్వాత క్వాలిఫైర్ 2 విల్ షిఫ్ట్ టు అహ్మదాబాద్, ఫైనల్ కూడా అహ్మదాబాద్ లో. ఆ క్వాలిఫైర్ 2లో ఎలిమినేటర్ గెలిచిన వాళ్ళు, క్వాలిఫైర్ 1 ఓడిపోయిన వాళ్ళు ఆడి ఆ మ్యాచ్ లో గెలిచిన ఫైనల్కి వెళ్తారు. సో అహ్మదాబాద్ లో 2, ముల్లన్పూర్ లో 2, క్వాలిఫైర్ 1, ఎలిమినేటర్ ముల్లన్పూర్ లో, మిగతా 2 అహ్మదాబాద్ లో. ఇలా మ్యాచ్ ఉన్నాయి అనమాట. ఆ థర్డ్, ఫోర్త్ స్పాట్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఎంఐకి. వాళ్ళకి అన్ని కలిసి వస్తే టాప్ 2లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. బట్ డేంజరస్ సైడ్ ఎంఐ ప్లే ఆఫ్స్ లోకి వచ్చిన తర్వాత 11 సార్లు వచ్చాట ప్లే ఆఫ్స్ కి. అయ్యా మీకు నమస్కారం. సిఎస్కే 12 సార్లు, 11 సార్లు ఏమో ఎంఐ, 10 సార్లు ఏమో ఆర్సీబీ. ది మోస్ట్ కన్సిస్టెంట్ సైడ్స్ ఇవే. ఆర్సీబీకి కప్పు లేకపోయినా కూడా ప్లే ఆఫ్స్ దాకా రావడం కూడా కన్సిస్టెన్సీయే, అది ఒప్పుకోవాలి. బట్ 12 సార్లు 5 సార్లు సిఎస్కే గెలిచారు, 11 సార్లు 5 సార్లు ఎంఐ గెలుచున్నారు. హెడ్స్ ఆఫ్ టు దెమ్. అలా వాళ్ళు ప్లే ఆఫ్స్ అడుగు పెట్టేశారు, అలా ఈ మ్యాచ్ ఫినిష్ చేశారు. అది సంగతి. హార్దిక్ పాండ్యా బౌలింగ్ కూడా ఎలా, ఏ బౌలర్ కి బాల్ ఇస్తే తను వికెట్ తీస్తున్నాడు. కరణ్ శర్మ తను వికెట్ తీశాడు, దీపక్ చార్ తను వికెట్ తీశాడు, బోల్ట్ తీశాడు, తను వికెట్ తీశాడు, శాంట్నర్ తను వికెట్ తీశాడు, హార్దిక్ పాండ్యా చెప్పాక వేయాల్సిన అవసరం లేదు, బుమ్రా తను వికెట్ తీశాడు. అలా ఉంది, చక్కగా ఎంజాయ్ చేశాడు. ఐ ఆమ్ ద రాజా ఆఫ్ ద వరల్డ్ టైప్ లో ఫీల్ అవుతుంటాడు హార్దిక్ పాండ్యా. హ్యాపీ లైఫ్ అమ్మా, హ్యాపీ లైఫ్. ఈ మ్యాచ్ అయిపోయిందా, ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. అసలు ఎందుకు చూడాలి మ్యాచ్? అసలు ఇప్పటి నుంచి అసలు మ్యాచ్ ప్లే ఆఫ్స్ దాకా ఎందుకు చూడాలి? ఏ మాటకు ఆ మాట చూడకపోయినా నష్టమే లేదు, ఆనెస్ట్ గా చెప్పేస్తున్నా. కానీ ఎందుకు చూడాలో కూడా చెప్తా. టాప్ 2లో ఏ సైడ్స్ ఫినిష్ అవుతాయో తెలుసుకోవడానికి ఈ మ్యాచెస్ జరగబోతున్నాయి. నెక్స్ట్ జీటీ ఎల్ఎస్జీ ఆడతారు, నెక్స్ట్ డే ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ ఆడతారు, దాని తర్వాత పంజాబ్ కింగ్స్ డీసీ ఆడతారు. సో ఈ 3 మ్యాచ్లతో మనకి ఆ టాప్ 2లో ఎవరు ఉంటారో బహుశా తెలిసే ఐడియా ఉంటుంది. అగైన్ ఎంఐ కూడా ఇంకొక మ్యాచ్ మిగిలింది, పంజాబ్ కింగ్స్ తో ఆడాల్సింది ఉంది. సో పంజాబ్ కింగ్స్ 2 గెలిస్తే, 1 గెలిచినా 19కి వెళ్ళిపోతారు. దెన్ దర్ కైండ్ ఆఫ్ అబౌవ్ ఎంఐ కమ్ వాట్ మే. ఆర్సీబీ 1 గెలిచినా వాళ్ళు 19కి వెళ్ళిపోతారు, అబౌవ్ ఎంఐ కమ్ వాట్ మే. తర్వాత ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ లో డిసైడ్ అవ్వాలి. అగైన్ అస్యూమింగ్ దట్ జీటీ కనీసం 1 మ్యాచ్ గెలిస్తే 20కి వెళ్ళిపోతారు, వాళ్ళు ఎల్ఎస్జీతో ఆడుతున్నారు నెక్స్ట్. దాని గురించి మాట్లాడుతాం ఇక్కడ. సో ఆ 20కి వెళ్ళిపోతే టాప్ 2లో ఒక స్లాట్ అయితే గ్యారంటీడ్. ఎల్ఎస్జీ అలాగే ఎలిమినేట్ అయిపోయారు, వాళ్ళు కాస్త కుంగిపోయి ఉంటారు. జీటీ వాళ్ళు కొంచెం కాల్ రెగ్రెస్ ఉన్నారు. కాకపోతే ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే జీటీకి ఇప్పటిదాకా వాళ్ళ టాప్ 3 రన్ స్కోర్ చేస్తూ ఉన్నారు. మిగతా బ్యాటర్స్ లో ఒక షర్ఫెన్ రుతఫోర్డ్ మాత్రమే 60 బాల్స్ సీజన్ మొత్తంలో ఫేస్ చేసేట, ఇంకెవరు అంత కూడా చేయలేదు. వాళ్ళకి పెద్ద ప్రమాదం అదే. బికాస్ కమ్ ప్లే ఆఫ్స్ బట్లర్ వెళ్ళిపోతాడు, తన స్థానంలో ఎవరు వస్తారో వాళ్ళు వస్తారు. కానీ ఈ టాప్ 2 గిల్ అండ్ సుదర్శన్ గనక పొర్రపాటున కర్మగాలి వాళ్ళు గనక ఫెయిల్ అయ్యారా, ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను.
ఆ రోజు ఆ మిడిల్ ఆర్డర్ టెస్ట్ అవుతుంది. అప్పుడు ఏం జరగచ్చు ఎవరికైనా తెలుసు. ఇట్స్ ఎనీబడీస్ గెస్. లాస్ట్ సీజన్ SRH ఇదే అండి. క్వాలిఫైర్ 1లో ఫెయిల్ అయ్యారు, ఎలిమినేటర్ క్వాలిఫైర్ 2లో గెలిచినా కూడా ఫైనల్లో మళ్ళీ ఫెయిల్ అయ్యారు, ఓడిపోయారు. సో హెవీలీ డిపెండెంట్ ఆన్ టాప్ 3. అదొక పెద్ద క్వశ్చన్. అది ఏమైనా అడ్రస్ అవుతాయా మిగతా లీగ్ గేమ్స్ లో? బట్ ఎక్కడ ఛాన్స్ తీసుకోలేరు, బికాజ్ ఆ టాప్ 2 స్లాట్ సీల్ చేసుకుందాం అనుకుంటారు ఫస్ట్. అప్పుడే ఏమన్నా ఎక్స్పెరిమెంట్ చేస్తారేమో. బట్లర్ వెళ్ళిపోతూ ఒక మ్యాచ్ గెలిపించాలని కోరుకుంటాడు. సో అది జీటీకి. వాళ్ళ బౌలింగ్ ఇస్ సార్టెడ్, బౌలింగ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. పర్పుల్ క్యాప్ హోల్డర్ ప్రసిద్ధ్ వాళ్ళ దగ్గర ఉన్నాడు, సిరాజ్ వాళ్ళ దగ్గర ఉన్నాడు, కగిసో రబాడా ఉన్నాడు, ఇషాంత్ శర్మ ఉన్నాడు, సాయి కిషోర్ ఉన్నాడు, రషీద్ ఖాన్ ఉన్నాడు. ఇలా దే ఆర్ సార్టెడ్. ఎలా చూసుకున్నా సరే తోప్ బౌలింగ్ స్క్వాడ్ ఉంది వీళ్ళ దగ్గర. వాళ్ళైతే టెస్ట్ చేస్తారు. మరోపక్క LSG పోయిందే ఉంది, ఎలాగో ఎలిమినేటెడ్. పంత్కి ఎలాగో రన్స్ లేవు, పంత్ కనీసం ఫ్రీగా ఆడొచ్చేమో ఈ మ్యాచ్లో, ప్రెషర్ ఏమీ లేదు. ఎలిమినేట్ అయిపోయింది, ఇంకేం కంగారు, ధైర్యంగా ఆడుకోవచ్చు. మిచ్ మార్ష్, మాకం ఎలాగో ఫామ్లో ఉన్నారు, వాళ్ళు రన్స్ కొడితే, నెంబర్ 3లో పూరనో పంతో వస్తే వాళ్ళు రన్స్ కొడితే, బేసికలీ వాళ్ళు ఏంటంటే ఇంకా సర్లే చూసుకుందాం, వచ్చే ఏడాది చూసుకుందాంలే, ఈసారి కొన్ని రన్స్ కొట్టేద్దాం, మ్యాచ్లో ఓడగొట్టడం గెలిస్తే బాగుంటుంది అని ఒక థాట్తో ఆడతారు. అదొక డేంజరస్ సిచ్యువేషన్ టు బీ ఇన్ ఫర్ ఎనీ అదర్ అపోజిషన్. అదే LSG దగ్గర ఉంది. మీరు LSG ఫ్యాన్ అయితే యూ మైట్ వాంట్ టు వాచ్ దిస్ గేమ్ ఫర్ దాట్. బట్ అదర్వైజ్ ఆనెస్ట్గా చెప్పాలంటే తర్వాత మ్యాచ్లో పెద్దగా చూడకపోయినా ఫరక్ పడదు, బికాస్ ఎవరు వచ్చినా క్వాలిఫైర్లో మాకు ఫరక్ పడదు, ఏ పొజిషన్లో నాకు ఫరక్ పడదు అంటే మీరు చూడకపోయినా పెద్ద ఫరక్ పడదు. కానీ టాప్ 2లో ఎవరు ఉండే ఛాన్స్ ఉండే అది చూద్దాం అనుకుంటున్నావు. ఇప్పటికి కూడా ఎలా ఆడుతున్నారు అది కాస్త జాగ్రత్తగా చూద్దాం అనుకుంటున్నావు. క్రికెట్ మ్యాచ్ ఎక్కడ ఎవరు ఆడినా మేము చూస్తాం అంటే తప్పకుండా చూడాలి. అదనమాట సంగతి. సో ఇది విషయం. ఓకే, మీకు కనుక వీడియో అక్కడ నచ్చుంటే కనుక చెప్పినట్టుగా లైక్ ద వీడియో, బికాజ్ దట్ విల్ హెల్ప్ us a lot. సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కడ వీడియో నచ్చుంటే కనుక దట్ విల్ ఆల్సో హెల్ప్ us a lot. అండ్ మనకు మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.